హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. ఆనంద్ నుండి ఫిదా సినిమా వరకు శేఖర్ కొమ్మల సినిమాలంటే ఆయన మార్కు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫిదాతో మళ్ళీ ఆయన హిట్ ట్రాక్లోకి వచ్చాడు. అంతేకాదు, ఫిదా వల్ల సాయి పల్లవి టాలీవుడ్కు గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇక శేఖర్ కమ్మల టైం తీసుకున్న ఓ మంచి జోస్తో వచ్చాడనేసి ఫిదా చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. ఇక ఫిలిం నగర్లో మాత్రం శేఖర్ కమ్మల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేస్తాడనేసి తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే శేఖర్ కమ్మల ఒక కథను బన్నీకి వినిపించాడట. బన్నీ కూడా దాదాపు ఓకే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది అనేసి అంటున్నారు. ప్రస్తుతం బన్నీ హాలీవుడ్ ట్రిప్లో ఉన్నాడు. అది ముగించుకొని వచ్చాక ఫైనల్గా ఈ సినిమా ఎవరితో అన్నది చెప్తాడట. శేఖర్ కమ్ముల కాకుండా బన్నీతో సినిమా చేసే దర్శకుల లిస్టులో విక్రమ్ కే కుమార్ కూడా ఉన్నాడు. మరి శేఖర్ కమ్ములతో బన్నీ సినిమా అంటే ఖచ్చితంగా సినిమా డిఫరెంట్గా ఉంటుంది అనేసి చెప్పవచ్చు. యువ హీరోలతో, కొత్త నటీనటులతో సినిమా చేసే శేఖర్ కమ్ముల స్టార్ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో వేచి చూడాలి. డీజే సక్సెస్ తర్వాత బన్నీ చేసిన నా పేరు సూర్య ఫెయిల్యూర్ కాగా, ఇక నెక్స్ట్ చేసే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలనేసి అల్లు అర్జున్ చాలా గట్టిగా గురి పెట్టాడు అనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను తెలియజేయండి.